ఇప్పుడు మెట్రో కారిడార్ ఉంది. యెస్. చాలా ఇప్పుడు మెట్రో చాలా వరకు పొడిగిద్దామని ఒక అంటే ఆలోచనలో ఉన్నారు యెస్. యెస్. యాక్చువల్లీ. యెస్. ఇక్కడేంటంటే మెట్రో కారిడార్ దగ్గర తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి? ఒకవేళ తీసుకోవాలనుకుంటే లైక్ వెంచర్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, ఇండివిడ్యువల్ హౌసెస్ కావచ్చు. సో, ఇలా రకరకాలు కావచ్చు. మెట్రో కారిడార్ దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలుంటాయి? అలాగే వాళ్ళ ఫ్యూచర్‌లో ఒకవేళ నేను లేదు మీరు అన్నట్టు పెళ్ళిళ్ళ కోసమో లేదంటే ఏదో ఒక అవసరాల కోసం అమ్మాలనుకుంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? డెఫినెట్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముంబై ఉంది. దేశ ఆర్థిక రాజధాని. ముంబై ఇంత అద్భుతంగా డెవలప్ అవ్వడంలో ప్రధాన పాత్ర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా అక్కడ ట్రైను ఏదైతే మల్టీ లెవెల్కి సంబంధించిన మెట్రోక్స్ అని ఎంఎంసీ ఎట్లయితే ఈ పబ్లిక్ సంబంధించిన ట్రైన్ కనెక్టివిటీ ఉండడం వల్లనే ముంబై అనేది బాగా అభివృద్ధి సాధించింది. మీరు హైదరాబాద్ను కూడా ఒకసారి మెట్రోకు బిఫోరు మెట్రో తర్వాత ఒకసారి చూస్తే కూడా మెట్రో వచ్చిన తర్వాతనే కుకట్పల్లి కానీ మెట్రో పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు చాలా పెరిగాయి. అట్లా మెట్రో కనెక్టివిటీ, ఎంఎంటీఎస్ కనెక్టివిటీ అనేది ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల దాదాపు 10 నుంచి 25 కిలోమీటర్ రేడియస్లో దాని ప్రభావం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగైతే హైదరాబాదు తొలి దశ మెట్రో అయిపోయింది, సెకండ్ దశ మెట్రో నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు, అట్లాగే ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వైపు, తర్వాత రీసెంట్గా అనౌన్స్ చేసిన మళ్ళీ మూడో దశ ఏదైతే ఉందో షామీర్పేట వైపు, అట్లాగే మేడ్చల్ వైపు, అట్లాగే మనకు రాయదుర్గం నుంచి అట్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు, ఇవి సెకండ్ దశ నడుస్తున్నాయి. మళ్ళీ మూడో దశలో మెట్రో షాద్నగర్ వైపు, అట్లాగే కందుకూరు వైపు, అట్లాగే ఫ్యూచర్ సిటీ వైపు కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అనౌన్స్ చేసింది. ఇవే కాన ఇప్పుడు షాద్నగర్ వైపు కానీ అట్లాగే శ్రీశైలం వైపు కానీ ఈ మూడో దశల మెట్రో నిర్మాణం కూడా జరిగి తీరుతుంది. ఇవి ఖచ్చితంగా ఒక విప్లవాన్ని తీసుకొస్తాయని చెప్పొచ్చు. కస్టమర్ ఏదైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఈ ప్యాసింజర్స్కు ప్రతి 10 నిమిషాలకు, ప్రతి 5-6 నిమిషాలకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటే ఇప్పుడు ఎట్లాగైతే వనస్థలిపురం నుంచి హైటెక్ సిటీకి ఈజీగా యాక్సెస్ అయిందో అట్లాగే షాద్నగర్ వైపు నుంచి కానీ కందుకూరు వైపు నుంచి కూడా ఈజీ యాక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెట్రో అంటూ రావడం జరిగితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా మారడం వల్ల మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ కంపెనీస్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఆ కంపెనీలకు పోవడానికి కష్టం అదేదే మనకు కార్మికులు కానీ ఎంప్లాయీస్ మనకు సంబంధించిన వాళ్ళు కానీ ఈజీగా అంటే వాళ్ళ సొంత వెహికల్ అంటే ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ అనేది కష్టతరంగా ఉంటుంది డిస్టెన్స్ పెరిగే కొద్దీ. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటే ఎంత దూరమైన పోయి రావడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు షాద్నగర్కు మెట్రోతో పాటు అట్లాగే ఎంఎంఎస్టీఎస్ ట్రాక్ కూడా అయిపోయింది. ఎంఎంటీఎస్ సర్వీసులు ఆల్రెడీ ఇప్పుడు ఎయిర్పోర్టు ఉందానగర్ ఏదైతే ఉందో అక్కడ వరకు కొనసాగుతున్నాయి. అది మహబూబ్ నగర్ వరకు ఇచ్చారు, అది కూడా స్టార్ట్ అయితే. అట్లాగే గట్కేసర్ నుంచి మనకు యాదగిరిగుట్ట వరకు కూడా ఎంఎంటీసీ ఇచ్చారు, అవి కూడా స్టార్ట్ అయితే ఈజీగా అంటే వచ్చిపోయే ప్రయాణికులకు ఈజీగా అవుతుంది, ఎంప్లాయ్మెంట్కి ఈజీగా అవుతుంది, చదువుకునే పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ జరగడం వల్ల ఆ ఏరియాలో అంటే దాదాపు 25 కిలోమీటర్ రేడియస్లో ఖచ్చితంగా దాని ప్రభావం అనేది డెఫినెట్గా ఉంటుంది. అక్కడే ఉన్న ఇప్పుడు షాద్నగర్ మనం తీసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంఎంటీఎస్ లాంటిది వస్తే అక్కడే ఉన్న కనహశాంతి వనం కానీ అట్లాగే మనకు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించింది కానీ అట్లాగే జేపీ దర్గా వైపుకి సంబంధించింది కానీ అట్లాగే ఇప్పుడు రాబోతున్న జూ పార్కు లేదా అమ్యూజ్మెంట్ పార్క్ లాంటి దానికి కానీ అట్లాగే షాద్నగర్కి కానీ అక్కడే ఉన్న ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించింది సింబాయిసిస్ యూనివర్సిటీ కానీ టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ కానీ అట్లాగే అమిటీ యూనివర్సిటీ కానీ ఇట్లా డిఫరెంట్ అంటే స్టూడెంట్స్కి కానీ ప్రయాణికులకు కానీ చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఎంఎంటీఎస్ కానీ మెట్రో సర్వీసులు కానీ పెరిగితే ఆ ఏరియాలో నివాసం జరిగే ప్రాంతాలు బాగా పెరిగే అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని
ఈ విశ్వనగరం ఏదైతే మనం హైదరాబాదును విశ్వనగరంగా చేయాలనుకున్న పాలకుల సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సో మచ్.